మీ లాజికల్ హైరార్కీలో రాము గారు సినిమా లేకపోతే పాపులారిటీ నుంచి డబ్బు నుంచి రెండింటి నుంచి యూ గో టువర్డ్స్ పొలిటికల్ పవర్. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా దండాలు పెట్టేది పెద్ద పెద్ద బాబాలకి స్వామీజీలకి. మరి లాజికలీ వాళ్ళందరూ బాబాలు అవ్వాలి కదా. బాబాలకి దానికి అది హ్యాబిట్. అది గుడ్ మార్నింగ్ చెప్పేసి వెళ్ళి దండం పెట్టేసి లేకపోతే ఇలా ఆశీర్వాదాలు తీసుకున్నది ఇందాక మేము చాలా ఎపిసోడ్స్ మనం డిస్కస్ చేసాం. అది దట్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాక్టికల్ బేరింగ్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్. పాలిటీషియన్కి ఉండదు, ఓటర్కి ఉండదు, ఎవరికి ఉండదు. అది గుడ్ మార్నింగ్ గుడ్ బై అలా చెప్పినట్టు ఒక హ్యాబిట్ అంతే. అది వాళ్ళు పవర్ఫుల్. దాని వల్ల ఇప్పుడు ఎవరికి సీట్ ఇవ్వాలా లేకపోతే వీళ్ళకి ఏమి ఇవ్వాలి ప్రజలకి ఓటు వేయడానికి అని బాబాని అడగరు. మ్యాక్సిమం ఒక ముహూర్తం పెట్టమంటారు. ఐ డౌట్ బియాండ్ దట్ కెన్ హ్యాపెన్ ఎనీథింగ్. సో ఇట్స్ నాట్ యాస్ పవర్ఫుల్ యాస్ ఇట్ లుక్స్ అంటారు బీయింగ్ అ బాబా. అప్పుడు ఒకవేళ బాబా నువ్వు ఎందుకంటే నువ్వు తప్పుకో నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానంటే నరేంద్ర మోడీ ఇచ్చాడు సీటు. అంత దండం పెట్టారు. అంత అది ఏ లిమిట్ వరకు ఉంటే ఆ లిమిట్ వరకు పనిచేస్తుంది అంతే. సో వర్మ గారు మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? నన్ను కొడతారు పట్టుకుని కాదు, మీరు రాజకీయాల్లోకి వచ్చి మీరు ఇదే మీ ముక్కుసూటితనంతో వాస్తవాలు మాట్లాడి అందరికీ చీఫ్ అనాలిసిస్ ఆఫీసర్ ఆపోజిట్ ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ మీకోసం ఆలోచిస్తాను అన్నీ వదిలేసుకుని వచ్చాను, నా ఆస్తి అంతా వదిలేసుకుని ఉట్టి ప్రజాసేవ కోసం వచ్చాను అంటే నేనేమో నా గురించి తప్ప ఎవరి గురించి ఆలోచన నేను చెప్తాను. కాబట్టి అప్పుడు బుద్ధున్న ఓటు ఎవడన్నా వేస్తాడా ఓటు వేయడు. సో నాకు ఒక్క ఓటు కూడా మా ఇంట్లో కూడా వేయరు నాకు తెలిసి నాకు ఓటు. సో ఐ థింక్ ఐ విల్ బీ ఈవెన్ మోర్ ఆఫ్ ఎ బిగ్గర్ ఫ్లాప్ ఇన్ పాలిటిక్స్. సో ఆ తెలివి నాకు ఇప్పుడే ఉంది కాబట్టి నేను ఎప్పుడు చచ్చిన ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకి రానని మీ అందరికీ ఒట్టేసి చెప్తున్నాను. ఒట్టు కాదు అంటే ఏముంటుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు, వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళు మీకు ఆ నవ్వుకునే అవకాశం కూడా ఇవ్వను. కన్వెన్షనల్గా కొన్ని క్యారెక్టర్స్ చూసాం మనం, కైకేయి ఇలాంటి మ్యానిపులేటివ్ క్యారెక్టర్స్. యూ ఫీల్ దట్ విమెన్ కైకేయి ఇస్ నాట్ మ్యానిపులేటివ్, కైకేయి ఇస్ ఆనెస్ట్. దశరథుడు ఇస్ మ్యానిపులేటివ్. వై ఇస్ కైకేయి మ్యానిపులేటివ్? కైకేయి స్ట్రైట్ గా అడిగింది నా కొడుకు కైకేయి నా కొడుకు కావాలి అప్పుడు మాట ఇచ్చావు ఇప్పుడు రాముడికి ఇస్తానంటే స్ట్రైట్ గా అడిగింది. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకంటే మన 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 హోల్ ప్రోగ్రామ్ మైండ్స్ అలా పనిచేస్తాయి. మరి ఎవరు మ్యానిపులేట్? దశరథుడు ఒక మూమెంట్లో అది సెక్షువల్ మూమెంట్ ఏ మూమెంటో నాకు తెలీదు, హీ సెడ్ నీ కొడుకే ఇస్తానని చెప్పాడు, అయిపోయింది. అదొక మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఒకసారి రాముడిని రాజు చేస్తానంటే షీ సెడ్ అదేంటి నా కొడుకు ఇస్తానని చెప్పావు కదా. సో ఇప్పుడు అయోధ్య ప్రజలందరూ రాముడిని కోరుకుంటే కింగ్గా, అప్పుడు ఎవరో ఒక్క వైఫ్కి ఆ వైఫ్ కూడా అంటే పాతకి ఇలా అంటావు అంటే తనకే ఒపీనియన్ లేదు కైకేయి అంటే అవసరం తీరిపోయాక. తనకే ఒపీనియన్ లేని ఒక భార్య చెప్పినంత మాత్రాన అయోధ్య కింగ్డమ్ అంతా తనకి ఇష్టం లేని సమర్థత లేడనుకున్న భరతుడి చేతిలో పెడితే అసలు కింగ్ ఏంటి? దశరథుడిని గౌరవించమండి అసలు ఫస్ట్. సెకండ్ పాయింట్, అసలు ఎందుకు చేసేటప్పుడు మాట తప్పితే స్వర్గప్రాప్తి రాదు, మోక్షం రాదు అనేది ఫియర్. ఎవరికి మాట ఇచ్చాడు అంటే ఇప్పుడు ఎవడో ఒక క్రిమినల్కి నేను మాట ఇచ్చేసి లేకపోతే చేసి ఆడికి మాట ఇచ్చాను అందుకని మొత్తం దేశం అంతా పోయినా నా మాట మీద నిలబడతానంటే ఏమంటే కొడతారు పట్టుకుని. బికాస్ యాజ్ ఎ కింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ద ఎంటైర్ కింగ్డమ్ ఆర్ ద మెజారిటీ ఇఫ్ ఎట్ ఆల్ ది లీస్ట్ సో అప్పుడు ఓన్లీ రీజన్ ఎందుకు మాట తప్పితే మోక్షం తప్పితే నాకు రంభ కౌగిళ్ళు సురాపానాలు దొరకవు. అది మెయిన్ ప్రాబ్లమ్ ఆఫ్ దశరథుడు. అందుకే ఆయన మాట నెరవేర్చారు 100%. లేకపోతే సో జస్ట్ ఊరికే ఎలాగో మీరు కాంటెక్స్ట్ రెఫరెన్స్, హౌ షుడ్ హీ హ్యావ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్? ఫర్ ఎగ్జాంపుల్ కైకేయి వచ్చి ఈ చాయిస్ ఇస్ వెరీ సింపుల్. ఈజ్ చాయిస్ ఈజ్ ఆ టైంకి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ రిలేషన్షిప్లో ఒక పర్టికులర్ టైంలో నేను ఒక అమ్మాయితో నువ్వు లేకుండా బతకలేనని నేను చెప్పొచ్చు, పెళ్ళైన తర్వాత నీతో బతకలేనని చెప్పొచ్చు. దట్ ఈస్ ఎ చేంజ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్. సో దశరథుడు కైకేయి ఏ టైంలో ఏ మూడ్లో ఏ పరిస్థితిలో నీ కొడుకుని రాజు చేస్తానని మాట ఇచ్చారు అనేది ఒక పాయింట్. తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు దాని మధ్యలో వీళ్ళిద్దరి మధ్యన ఎక్స్పీరియన్స్ ఏంటి ఇవన్నీ ఉన్నాయి. ఆబ్వియస్లీ భరతుడు పెరిగిపోయాడు కాబట్టి యు ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ విచ్ యూ హ్యాడ్ విత్ కైకేయి. సో ఆబ్వియస్లీ తను ప్రేమ తమ్మకంలో నీ కొడుకునే చేస్తాను అని చెప్పినప్పటికీ 24 ఏళ్ళు డిఫరెన్స్లో ఉన్న వాళ్ళ ఎంటైర్ రిలేషన్షిప్ స్టోరీ నాకు తెలియకుండా ఇప్పుడు పాతకి ఇది అది అని దశరథుడే అంటాడు, వాల్మీకి కూడా అంటాడు రాసిన అతను. ఇవన్నీ చెప్పిన తర్వాత తనకిచ్చిన మాట కోసం మొత్తం అయోధ్య పోయినా పర్లేదు అసమర్థుడిని చేస్తాను అంటే దేర్ ఇట్ సెల్ఫ్ ద హోల్ క్యారెక్టర్ ఆఫ్ దశరథ ఇస్ గాన్. సో ఎలాగో మ్యానిపులేట్ చేయాలి, డూ ఇట్ ఫర్ లార్జర్ కాజ్. దేర్ ఇస్ నో మ్యానిపులేషన్, దట్ ఈస్ అందులో మ్యానిపులేషన్ వర్డే లేదు, దట్ ఈస్ ప్యూర్ డిజానెస్టీ. Kaikeyi is honest and is absolute dishonest man is an incompetent man is Dasharath.